హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడి తర్మ. ఈరోజు మనం సొగస్చూడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో టోటల్గా డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఇప్పుడు మనం అన్ని ఓన్లీ ఫ్యాన్సీ వెరైటీస్ లోని మంచి వెరైటీస్ చూద్దామండి. ఇది వచ్చి మనకి డిజైనర్ అండి, మట్కా సిల్క్స్ లో వెరైటీ అండి. చాలా బాగుంటుంది అనమాట. ఫ్యాన్సీగా మనకి ఒక పట్టు లుక్ వచ్చే విధంగా మనం శారీని డిజైన్ చేయించామండి. అది కూడా మెటీరియల్ వచ్చేకాడికి చాలా ప్యూర్ మెటీరియల్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ తో మనం డిజైన్ చేయించాం శారీ. చక్కగా మనకి మంచి ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ కి మనం పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మనం పింక్ కలర్ పళ్ళుతో ఒక డైమండ్ షేప్ యాంటిక్ జరీ వచ్చే విధంగా మనం చక్కగా మనం పళ్ళు అనేది మనం తీసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనకి చాలా అందంగా మనం ఆరెంజ్ కలర్ హైలైట్ చేసామండి. ఈ ఆరెంజ్ కలర్ పైన అంతా కూడా మనం ఒక క్రీపర్ డిజైన్స్ అనేది మనం యాంటిక్ జరీతో మొత్తం వీవింగ్ లో మనం అందంగా హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. మనకి పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ ఎండింగ్ దాకా కూడా మనకి ఈ క్రీపర్ డిజైన్ అనేది మనకి హైలైట్ అవుతూ వస్తుంది. మొత్తం శారీ అంతా ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే కాంబినేషన్ కూడా చూడండి, చాలా అందమైన కాంబినేషన్ అనమాట. శారీ వచ్చేకాడికి మనకి ఆరెంజ్ ఉంది, పైన వచ్చేకాడికి మనకి పింక్ కలర్ తో యాంటిక్ జరీతో ఒక లైన్స్ లాగా మనం కడ్డీ బోర్డర్ అనేది మనం తీసుకున్నాము. కింద వైపు బోర్డర్ కూడా మనకి చక్కగా మనం ఒక డిజైనర్ బోర్డర్ అనేది హైలైట్ చేసామండి. అంటే ఇక్కడికి వచ్చేకాడికి ఒక డబుల్ బోర్డర్ లాగా ఉంటుంది, టిష్యూ బోర్డర్ ఉంటుంది. అదే విధంగా దానిపైన ఒక డిజైనర్ బోర్డర్ కూడా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. శారీ వచ్చేకాడికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. వీటిలో వచ్చేకాడికి మన దగ్గర ఒక్కొక్క శారీ ఒక్కొక్క అందమైన డిజైన్స్ తోనే ఉంటుందండి. ఇదే డిజైన్ లో కూడా కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేకాడికి మనం చక్కగా మనం లైన్స్ తీసుకున్నాం. సేమ్ మట్కా సిల్క్ ఫ్యాబ్రిక్స్ తోనే మనం యాంటిక్ జరీతో ఒక లైన్స్ వైజ్ గా మనం బ్లౌజ్ అనేది మనం హైలైట్ చేసాం. హ్యాండ్స్ కి వచ్చేకాడికి కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. రేట్ కూడా మన దగ్గర చాలా రీజనబుల్ అండి. మన దగ్గర ఇది ప్యూర్ మెటీరియల్ కాబట్టి మనకి 7,400 రూపీస్ కి మనకి సారీ వస్తుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి అన్నారు కదా, కలర్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ ఉంటుందండి. ఇది కూడా మనకి మట్కా సిల్క్స్ లోనే డిజైనర్ సారీ అన్నమాట. ఇంకొక డిజైన్ సారీ అండి. మనకి పళ్ళు వచ్చేకాడికి అంత రాయల్ బ్లూ తో మనం ఒక డ్రాప్ డిజైన్ లాగా మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసాం యాంటిక్ జరీతో. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనకి చక్కగా మనం మంచి ప్యారెట్ గ్రీన్ హైలైట్ చేసామండి. ప్యారెట్ గ్రీన్ కలర్ పైన అంతా కూడా మనం యాంటిక్ జరీతో చాలా అందంగా ఒక ఫ్లవర్ అండ్ క్రీపర్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఈ విధంగా మనకి శారీ అంతా కూడా ఉంటుందండి. పళ్ళు దగ్గర నుంచి మొత్తం ఎండింగ్ దాకా కూడా మనం ఈ వర్క్ అనేది హైలైట్ చేసాం. సేమ్ పైన వచ్చేకాడికి షోల్డర్ లో కడ్డీ బోర్డర్ ఉంటుంది. కింద వైపు వచ్చేకాడికి మనం బిగ్ సైజ్ బోర్డర్, డిజైనర్ బోర్డర్, ఇందాక చూసిన బోర్డర్ కొంచెం స్మాల్ సైజ్ ఉంటుంది కింద వైపు. ఈ శారీకి వచ్చేకాడికి మనం ఇంకా బిగ్ సైజ్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాం. అంటే ఒక లీఫ్ బోర్డర్ అనేది ఒకటి తీసుకున్నాం, ఇంకోటి వచ్చేకాడికి కడ్డీ బోర్డర్ కూడా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. బ్లౌజ్ వచ్చేకాడికి కూడా మనకి సేమ్ లైన్స్ బ్లౌజ్ తోనే మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం అనమాట. ఇంకొక డిజైన్ చూద్దాం. ఇంకొక డిజైన్ ఇది వచ్చేకాడికి మట్కా సిల్క్స్ లోనే మనం ఇంకొక డిజైనర్ శారీ చూస్తున్నామండి. డిజైన్ డిఫరెంట్ లో పళ్ళు వచ్చేకాడికి ఒక కడ్డీ పళ్ళు లాగా మనం యాంటిక్ జరీతో ఒక లెమన్ ఎల్లో షేడ్ తీసుకున్నాం. పళ్ళు వచ్చేకాడికి శారీ అంతా కూడా మనకి రాయల్ బ్లూ షేడ్ ఉంటుందండి. చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ పైన బోర్డర్స్ వచ్చేకాడికి మంచి లెమన్ ఎల్లో ఇస్తూ మంచి కడ్డీ బోర్డర్ అండ్ టెంపుల్ బోర్డర్ తీసుకున్నాం అనమాట. పైన షోల్డర్ దగ్గర మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ఒక క్రాస్ యాంటిక్ జరీతో మనం చాలా చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. మొత్తం శారీ అంతా కూడా మనం వచ్చే విధంగా మనం ఈ క్రాస్ లైన్స్ యాంటిక్ జరీతో హైలైట్ చేసాం. పైన ఉన్నట్టుగానే కింద వైపు బోర్డర్ కూడా మనం ఒక టెంపుల్ బోర్డర్ అనేది మనం చక్కగా మనం అందంగా క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది. ఈ విధంగా మట్కా సిల్క్స్ లో మన దగ్గర 2 షాప్స్ లో కూడా అండి, ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి విఘ్నేశ్వరంలో 2 షాప్స్ లో కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి సేమ్ లెమన్ ఎల్లో బ్లౌజ్ తీసుకున్నాం. లైన్స్ వచ్చిందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7,400 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ప్యూర్ లెలిన్ సిల్క్ అన్నమాట. ప్యూర్ లెలిన్ లో మనం చక్కగా మనం కలంకారీ వర్క్ అనేది మనం హైలైట్ చేసామండి. పళ్ళు చూసినట్లయితే చాలా అందంగా మనం ఒక పికాక్ అనేది, చాలా బిగ్ సైజ్ పికాక్ అనేది మనం ప్యూర్ లెలిన్ పట్టు పైన అంతా కూడా చాలా అందంగా మనం కలంకారీ పికాక్ అనేది మనం హైలైట్ చేస్తూ ఒక ప్యాచ్ లాగా మనం కట్ వర్క్ అనేది తీసుకున్నాం. మళ్ళీ మనం మిడిల్ లో పికాక్ ఇచ్చాం కాబట్టి బిగ్ సైజ్ పికాక్, సైడ్ లో వచ్చేకాడికి మనం 2-3 పికాక్స్ అనేది మనం పళ్ళు కూడా గ్రాండ్ హైలైట్ అయ్యే విధంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఆ స్మాల్ సైజ్ పికాక్స్ అనేది మనం శారీ అంతా కూడా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. కలర్ కూడా చాలా బాగుంటుందండి. ఒక లైట్ లెమన్ ఎల్లో కలర్ తీసుకుంటూ దానిపైన కలంకారీ ప్యాచ్ ఇచ్చే లోపల చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం అనమాట. బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఒక షేడెడ్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. 2 వైపులు కూడా 2 సైడ్స్ కూడా 2 ఇంచెస్ తో ఒక షేడెడ్ బోర్డర్ అనేది హైలైట్ చేసాం. ఇలాంటి లెలిన్ పట్లో కూడా మన దగ్గర డిఫరెంట్ వెరైటీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఇది కలంకారీ చూసాం, నెక్స్ట్ లెలిన్ లో వచ్చేకాడికి ఇంకా డిజైన్ వేరేలో కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి ఇలా వస్తుంది. చక్కగా మనం రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ తీసుకున్నాం. హ్యాండ్స్ కి వచ్చేకాడికి సాటిన్ బోర్డర్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఓకే, దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటుందండి మన దగ్గర. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 5,300 రూపాయలు పడుతుంది. 5,300 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది, లెనిన్ సిల్క్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ మనకి లెలిన్ పట్టులోనే వెరైటీ అనమాట, ఎంబ్రాయిడరీ వర్క్ అని. ఇందాక మనం లెలిన్స్ లో మన కలంకారీ చూసాం, ఇప్పుడు వచ్చేకాడికి మనం డిఫరెంట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనం హైలైట్ చేసామండి. పళ్ళు చూసినట్లయితే చాలా చక్కగా మనం ఒక స్మాల్ సైజ్ కడ్డీ బోర్డర్ పళ్ళు అనేది మనం హైలైట్ చేసామండి వీవింగ్ తో. మొత్తం శారీ అంతా కూడా మనకి హ్యాండ్లూమ్ మీద వస్తుందండి. లెలిన్ పట్టు ఫ్యాన్సీగా ఉంటుంది, మనకి హ్యాండ్లూమే అనమాట. ఈ చక్కగా మనం ఈ లెలిన్ మంచి ఆఫ్ వైట్ తీసుకున్నాం. ఈ ఆఫ్ వైట్ పైన అంతా కూడా మనం బేబీ పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ లో ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది మనం చాలా చక్కగా హైలైట్ చేసామండి. హైలైట్ చేస్తూ లీఫ్ అంతా కూడా మనం ఒక సబ్ గ్రీన్ కాంబినేషన్స్ తో మనం చాలా చక్కగా మనం చాలా అందమైన కాంబినేషన్స్ గా మనం వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. బిగ్ సైజ్ బుటీస్ తర్వాత కూడా మళ్ళీ మనం చిన్న చిన్న లీవ్స్ అనేది కూడా మనం చాలా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. పైన బోర్డర్స్ చూసినట్లయితే మనం 2 సైడ్స్ కూడా మనం కడ్డీ బోర్డర్స్ తో ఒక లైన్స్ వైజ్ గా మనం బోర్డర్లు అనేది మనం చక్కగా మనం తీసుకుంటూ ఇచ్చామండి. శారీ అంతా కూడా చక్కగా మనం అదే వర్క్ అనేది మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చాము లెలిన్ పట్టు పైన. దీనికి బ్లౌజ్ వచ్చేకాడికి మనకి ప్లెయిన్ ఇచ్చామండి, రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ తో హైలైట్ చేస్తూ తీసుకున్నాం. దీనిలో కూడా కలర్స్ ఉంటాయి, దీంతో కూడా కలర్స్ ఉంటుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి చాలా రీజనబుల్ అండి. మెటీరియల్ వచ్చేకాడికి చాలా ప్యూర్ లెలిన్ పట్టు అనమాట. మనకి 4200 రూపీస్ కి మనకి సారీ వస్తుంది. ప్యూర్ లెనిన్ పట్టు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4200 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చెట్నాడు కాటన్ సిల్క్ అనమాట. చక్కగా మనకి సమ్మర్ ఉంది కాబట్టి మెటీరియల్ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. హ్యాండ్లూమ్ మ్యానుఫ్యాక్చరింగ్ సారీ. ఒక కలర్ అయితే మనం లైట్ ఒక ఆరెంజ్ కలర్ తీసుకున్నాం. దానికి చక్కగా మనం పళ్ళు వచ్చేకాడికి మిడిల్ ఒక లెమన్ లో ఇస్తూ రెండు వైపులు కూడా మనం ఒక చక్కగా మనం ఒక రెడ్ కలర్ కాంబినేషన్స్ మనం అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. ఒక లైట్ ఆరెంజ్ కలర్స్ తో మనం ఒక లైన్స్ వైజ్ గా లెమన్ ఎల్లో లైన్స్ తో మనం అందంగా మనం ఈ చెట్నాడు కాటన్ సిల్క్ పైన అంతా కూడా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. బోర్డర్ చూసినట్లయితే రెడ్ కలర్ బోర్డర్ ఉంటుంది. అదేవిధంగా ఒక చిన్న కడ్డీ బోర్డర్ తో కూడా మనం చక్కగా మనం అందంగా క్రియేట్ చేస్తూ తీసుకున్నాము. ఇక్కడ బోర్డర్స్ చూడండి, కింద వైపు బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనం చాలా అందంగా మనం ఒక మంచి అందమైన కాంబినేషన్స్ తో మనం కింద వైపు బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చాం. రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ ఆఫ్ వైట్ కాంబినేషన్స్ తో ఒక ముగ్గు ఒక ఫ్లవర్ డిజైన్స్ లాగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి ఒక ఆఫ్ వైట్ థ్రెడ్ వర్క్ తో. మళ్ళీ లెమన్ ఎల్లో వచ్చేకాడికి అంతా కూడా మనం ఆఫ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో ఒక చక్కటి ఒక టర్నింగ్ బోర్డర్ అనేది మనం అందంగా మనం హైలైట్ చేసాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేకాడికి ఒక లైట్ ఆరెంజ్ కలర్ పైన కూడా ఒక డిఫరెంట్ ఒక లీఫ్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అంటే మొత్తం 3 బోర్డర్స్ ఉంటాయి. 3 బోర్డర్స్ లో కూడా 3 డిజైన్స్ అనేది మనం ఈ చెట్నాడ్ సిల్క్స్ పైన అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది. వీటిలో కూడా మన దగ్గర కలర్ కాంబినేషన్స్ కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి. ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లి డిజైన్స్ కూడా అండి. ఒక్కొక్క శారీకి వీటిలో కలర్స్ ఉంటుంది. ఇంకా కూడా మన దగ్గర ప్యాటర్న్స్ అనేది కూడా మన దగ్గర డిజైన్స్ అనేది కూడా చేంజ్ ఉంటుంది అనమాట. చెట్నాడ్ సిల్క్స్ లో కాటన్ సిల్క్స్ ఉంటాము. బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేకాడికి మనం రన్నింగ్ బ్లౌజ్ తీసుకుంటూ లెమన్ ఎల్లో లైన్స్ బోర్డర్స్ వచ్చేకాడికి మనకి బిగ్ సైజ్ బోర్డర్స్ ఉంటుంది. దీనిలో కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి అన్నారు కదా, ఒకసారి చూద్దామా? చూద్దామండి. చెట్నాడ్ సిల్క్స్ లోనే మనకి గ్రీన్ కలర్ అండి. చక్కగా మనం మంచి లీఫ్ గ్రీన్. ఇవి కలర్స్ కూడా చాలా బాగా వస్తాయండి. మంచి అందమైన మంచి కలర్స్ తో మనం చెట్నాడ్ సిల్క్స్ హైలైట్ చేశారు. దీనికి గ్రీన్ కలర్ కూడా మనం రెడ్ కలర్ అండ్ లెమన్ ఎల్లోతో మనం ఒక చిన్న పళ్ళు అనేది మనం అందంగా క్రియేట్ చేస్తూ ఇచ్చాం. శారీ అంతా కూడా మనకి ఒక లైన్స్ వైజ్ గా ఉంటుందండి. గ్రీన్ కలర్ పైన లెమన్ ఎల్లో కాంబినేషన్స్ తో ఒక లైన్స్ తీసుకున్నాం. పైన బోర్డర్స్ వచ్చేకాడికి ఒక డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్స్ తో మనం బోర్డర్, అదే విధంగా ఒక చిన్న కడ్డీ బోర్డర్ తో మనం హైలైట్ చేసామండి. మిడిల్ అనేది మనం ఎక్కడ కూడా జరీ అనేది టచ్ చేయలేదు ఇక చెట్నాడ్ సిల్క్స్ పైన. కింద వైపు కూడా బోర్డర్ లో కూడా మనం జరీ అనేది టచ్ చేయకుండా ఓన్లీ మనం ఒక కలర్ కాంబినేషన్స్ తోనే మనం బోర్డర్స్ అనేది హైలైట్ చేసామండి. ఇక్కడ చాక్లెట్ కలర్ కాంబినేషన్ పైన ఒక వేవ్స్ కాంబినేషన్స్ తో మనం ఒక థ్రెడ్ డిజైన్స్ తో మనం హైలైట్ చేసాం. ఇంకోటి వచ్చేకాడికి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్, ఇంకో బార్డర్ వచ్చేకాడికి మనం మెరూన్ కలర్ కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేస్తూ ఆ లీవ్స్ అండ్ డైమండ్స్ తో మనం చక్కగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. మళ్ళీ గ్రీన్ కలర్ పైన కూడా ఒక వేవీ డిజైన్స్ అనేది ఒక 2 లైన్స్ లాగా మనం అందంగా క్రియేట్ చేస్తూ తీసుకున్నాము. ఇలాంటి చెట్నాడ్ సిల్క్స్ లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది 2 షాప్స్ లో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుందండి. వీటిలో కలర్స్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా కూడా షోలో మనం 1-2 మాత్రమే చూపించుకెళ్తామండి. షాప్కి వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ లో మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ కూడా మనం సేమ్ ప్లెయిన్ తీసుకున్నాం అనమాట. రన్నింగ్ బ్లౌజ్ లైన్స్ వస్తూ. సారీ వచ్చేకాడికి మనకి చాలా రీజనబుల్ అండి. పెట్టుబడులు కానివ్వండి, గిఫ్ట్ పర్పస్ కి చాలా రీజనబుల్ ప్రైజెస్ కి మనం ఇస్తున్నాం. ఓన్లీ 1035 రూపీస్ కి మనకి ఈ సారీ వస్తుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1035 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్. ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా. ఇది మనకి సిల్క్ కోటాలో డిజైనర్ శారీ అండి. బాగుంటుంది అనమాట. అవునండి. సిల్క్ కోట కూడా మనం రాజస్థాన్ కోటాని తీసుకున్నాము. అది కూడా మనం చక్కగా మనం ఒక షేడెడ్ అనేది హైలైట్ చేస్తామండి. చాలా అందమైన కాంబినేషన్స్ తో మనం ఈ సిల్క్ కోట పైన డిజైనర్ గా మనం షేడెడ్ అనేది హైలైట్ చేస్తున్నాం. షేడెడ్ ఇస్తూనే మళ్ళీ కూడా మనం వర్క్ అనేది కూడా ఒక డిఫరెంట్ వర్క్ అనేది మనం తీసుకుంటున్నాం. 2 డిజైన్స్ తో. పళ్ళు వచ్చేకాడికి చాలా చక్కగా మనం ఒక చిన్న కడ్డీ బోర్డర్ పళ్ళు అనేది మనం తీసుకున్నాం. అదే పళ్ళు వచ్చి బోర్డర్ లో కూడా మనం షోల్డర్ కడ్డీ బోర్డరే మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. షోల్డర్ దగ్గర నుంచి అంతా కూడా మనకి కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా ఒక చక్కగా మనం డిజైన్ అనేది చాలా
చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఒక గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన పికాక్ వచ్చేకాడికి జరీతో మనం ఒక యాంటిక్ జరీతో పికాక్ ఇచ్చాం. ఆ పికాక్లో కూడా మనం ఒక మెరూన్ కలర్ కాంబినేషన్స్తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట అవుట్లైన్ అంతా కూడా. ఇంకోటి చూసినట్లయితే ఒక డిఫరెంట్ స్టైలిష్గా మనం బుటీ అనేది తీసుకుని దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో మనం మీనా వర్క్ అనేది అవుట్లైన్ అనేది చక్కగా హైలైట్ చేస్తామండి. ఇదంతా కూడా మనకి మిడిల్ పార్ట్ కాడి నుంచి ఒక స్కర్ట్ బోర్డర్ దాకా మనకి ఆ పికాక్ అండ్ బుటీస్ అనేది మనం హైలైట్ చేస్తాం అనమాట. ఇక్కడ మళ్ళీ కింద వైపు స్కర్ట్ బోర్డర్ అంతా కూడా మనం మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ పైన ఒక బాక్సెస్ లాగా మనం ఒక జరీతో ఒక చెక్స్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేస్తాం. ప్రతి బాక్స్ లో కూడా మనం పికాక్ అండ్ బుటీస్ కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నామండి. ఇక్కడ మిడిల్ వచ్చేకాడికి చాలా చిన్న సైజ్ తో హైలైట్ చేస్తాం. ఇక్కడ వచ్చేకాడికి కొంచెం బిగ్ సైజ్ తో హైలైట్ చేస్తూ సేమ్ కడ్డీ బోర్డర్ కూడా మనం జరీ కడ్డీ బోర్డర్ తో అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. శారీ వచ్చేకాడికి చాలా ప్యూర్ మెటీరియల్ అండి, లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. శారీ కూడా ప్యూర్ జైపూర్ ప్యూర్ సిల్క్ కోట మెటీరియల్. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్స్తో ఉంటుంది. టూ సైడ్స్ కూడా మనం కడ్డీ బోర్డర్తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తామండి. ఈ సారీ ప్రైస్ వచ్చేకాడికి మనకి ఓన్లీ 4080 రూపీస్ పడుతుంది. 4080. దీంట్లో కలర్స్ డిజైన్స్ ఉన్నాయి. దీంతో కలర్స్ ఉంటాయి మన దగ్గర. సిల్క్ కోటలో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ తో కూడా వెరైటీస్ అవైలబుల్. డిజైన్స్ నెక్స్ట్ మనకి సిల్క్ కోటలోనే షేడెడ్ లో వెరైటీ అండి, చాలా బాగుంటుందండి. చాలా అందమైన కాంబినేషన్, బ్రైట్ కాంబినేషన్ తీసుకున్నాం. పళ్ళులో హ్యాంగ్ అయ్యే దగ్గర ఒక చిన్న కడ్డీ బోర్డర్ హైలైట్ చేసామండి. కడ్డీ బోర్డర్ కానించి కూడా మనం ఆరెంజ్ అండ్ పింక్ కలర్ షేడెడ్ సిల్క్ కోట తీసుకున్నాం. దీనిపైన చక్కగా మనం సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో ఒక బుటీస్ అనేది మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. చాలా దగ్గరగా మనం తీసుకున్నాం అనమాట. పళ్ళు దగ్గర నుంచి శారీ ఎండింగ్ దాకా కూడా చాలా చక్కగా మనం చాలా దగ్గరగా అందంగా మనం సిల్వర్ జరీతో ఒక బుటీస్, గోల్డ్ కలర్ తో ఒక బుటీస్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. పైన బోర్డర్ చూసినట్లయితే 2 ఇంచెస్ తో కడ్డీ బోర్డర్, పైన షోల్డర్ బోర్డర్, కింద వైపు వచ్చేకాడికి చాలా లెంతీగా మనం కడ్డీ బోర్డర్ అనేది హైలైట్ చేసామండి. దాదాపుగా 6 ఇంచెస్ తో మనం కింద వైపు బోర్డర్ అనేది కడ్డీ బోర్డర్ అనేది హైలైట్ చేసాం. ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో అనమాట. ఇట్లా మనకి దగ్గర సిల్క్ కోటాలో ఇంకా కూడా మన దగ్గర వెరైటీస్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయండి. సిల్క్ కోటా వెరైటీస్ లో మనం షోలో 1-2 మాత్రమే చూపించగలుగుతున్నాం. షాప్ కి వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. కింద ఆరెంజ్ ఉంది కాబట్టి అవునండి, మనకి కింద వైపు అంతా కూడా ఆరెంజ్ కలర్ ఇచ్చాం కాబట్టి బ్లౌజ్ కూడా మనం ఆరెంజ్ కలర్ కాంబినేషన్. వన్ సైడ్ వచ్చేకాడికి 6 ఇంచ్ బోర్డర్, ఇంకో సైడ్ వచ్చేకాడికి 2 ఇంచెస్ బోర్డర్స్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది రేట్స్ కూడా డిఫరెంట్ రేట్స్ ఉంటాయండి. ఒక్కొక్క సారీ ఒక్కొక్క రేట్స్ తో మన దగ్గర ఉంటుంది. ఇది వచ్చేకాడికి మనకి 4600 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4600 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగుంటుందండి. ఇది వచ్చేకాడికి మనకి చెన్నూరు సిల్క్ అనమాట. చెన్నూరు సిల్క్ చక్కగా మనకి మంచి కలర్ అండి, మంచి ఒక లైట్ గ్రీన్ కలర్ షేడ్ తీసుకున్నాం. దానిపైన అంతా కూడా మనం ఆఫ్ వైట్ కాంబినేషన్స్ మనం చాలా చక్కగా ఒక వేవీ డిజైన్స్ అనేది అండ్ లీఫ్ కాంబినేషన్స్ మనం పళ్ళు అనేది కూడా చాలా హాఫ్ మీటర్ పళ్ళు అనేది చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి కూడా ఒక డిఫరెంట్ డిజైన్స్ అండి, అంటే లేటెస్ట్ గా డిజైన్స్ తో మనం చాలా చక్కగా మనకి చెన్నూరు సిల్క్స్ వాళ్ళు అనేది మనకి ఇస్తున్నారు. సైడ్ క్రాస్ లైన్స్ లాగా మనకి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి సైడ్ క్రాస్ లైన్స్ అండ్ బాల్స్ డిజైన్స్ అండ్ లీఫ్ డిజైన్స్ లాగా చక్కగా మనకి ఆఫ్ వైట్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. పైన వచ్చేకాడికి కాంబినేషన్ కూడా చూడండి, చాలా చక్కగా మనకి ఒక లైట్ పింక్ కలర్ బోర్డర్ అండ్ కడ్డీ బోర్డర్ తో మనం పైన షోల్డర్ బోర్డర్ తీసుకున్నాం. కింద వైపు వచ్చే బోర్డర్ ఇంకా చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. చక్కగా మనకి లైట్ బేబీ పింక్ ఉంది కాబట్టి ఆఫ్ వైట్ కాంబినేషన్స్ తోనే ఒక డిఫరెంట్ ఒక పికాక్ లాగా మనం అందంగా క్రియేట్ చేస్తూ చిన్న మ్యాంగోస్ అనేది కూడా మనం రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేసాం. వెల్వెట్ అవుతుంది. మళ్ళీ డబుల్ బోర్డర్ లాగా మనం కడ్డీ బోర్డర్ కూడా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. ఇలాంటి వీటిలో కూడా మన దగ్గర కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఇది వచ్చేకాడికి మనకి చెన్నూరు సిల్క్స్ రేట్ వైజ్ చాలా రీజనబుల్ ఉంటుంది. పెట్టుబడులు కానివ్వండి, ఇప్పుడు మన దగ్గర హోల్సేల్ కూడా ఉంటుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేకాడికి చక్కగా మనం కొంచెం డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చామండి. శారీ వచ్చేకాడికి కొంచెం లైట్ ఉంటుంది, బ్లౌజ్ వచ్చేకాడికి కొంచెం డార్క్. సేమ్ బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనం ప్లెయిన్ బోర్డర్స్ లెంతీగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఓకే, వీటిలో డిజైన్స్ అండ్ కలర్స్ ఉన్నాయా? కలర్స్ కూడా ఉన్నాయండి. కలర్స్ చూద్దాం. ఇందా చూసింది మనం మంచి గ్రీన్ కలర్, అదే విధంగా చక్కగా మనం మంచి లైట్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాము. దీనికి కూడా మనం చక్కగా ఆఫ్ వైట్ కాంబినేషన్స్ తోనే ఆ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామని. బోర్డర్స్ కూడా మనం పింక్ కలర్ బోర్డర్ ఉంటుంది, కింద వైపు వచ్చే బోర్డర్ కూడా అదే డిజైన్స్ తోనే మనం హైలైట్ చేస్తూ పింక్ కలర్ అనేది ఇంకొంచెం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాము. బాగుంటుంది శారీ, లైట్ వెయిట్ ఉంటుంది, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ మనకి 1600 రూపీస్కే వస్తుంది. దీంతోనే మనకి ఇంకొక కలర్ కూడా మంచి గ్రీన్ కలర్ అండి. సేమ్ ఇట్లా మన దగ్గర 3 కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. బాగుంటుంది అనమాట శారీ. 3 కూడా మంచి కలర్, అందమైన కాంబినేషన్. అమౌంట్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్ అండి, ఓన్లీ 1600 రూపీస్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది వచ్చేకాడికి మనకి పేపర్ సిల్క్స్ లో డిజైనర్ శారీ అండి. చక్కగా మనకి మంచి ఒక కాఫర్ సల్ఫేట్ బ్లూ తీసుకున్నాం. దీనికి అందంగా మనం పళ్ళు వచ్చేకాడికి ఒక హాఫ్ మీటర్ పళ్ళు అనేది మనం మంచి బేబీ పింక్ కాంబినేషన్ ఇచ్చామండి. బేబీ పింక్
కాంబినేషన్ లో కూడా జరీ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్స్ లో మనం ఒక లీఫ్స్ అనేది ఒక బుటీస్ లాగా స్టైలిష్ గా మనం హైలైట్ చేస్తాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ ఉంటుంది కాబట్టి ఫ్లవర్ బంచెస్ అనేది మనం చాలా చక్కగా జరీతో అండ్ సేమ్ కలర్ కాఫర్ సల్ఫేట్ బ్లూ తో మనం 2 కలర్ కాంబినేషన్స్ తో మనం మిడిల్ పార్ట్ అనేది చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అంతే అందంగా మనం బోర్డర్స్ కూడా క్రియేట్ చేసామండి. చాలా లెంతీగా మనము ఒక లైట్ గ్రీన్ కలర్ తో దానిపైన ఒక పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో ఒక డిజైనర్ బోర్డర్ అనేది చాలా చక్కగా మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. మళ్ళీ జరీతో కూడా మనం ఒక బోర్డర్ అనేది మ్యాంగోస్ తో మనం చాలా చక్కగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం అనమాట. మిడిల్ పార్ట్ అంతా బుటీస్, కింద వైపు చూసినట్లయితే కాంబినేషన్ అనేది చేంజ్ చేస్తూ ఇచ్చాం. పైన వచ్చేకాడికి మనకి లైట్ గ్రీన్ ఉంటుంది, ఇక్కడ వచ్చేకాడికి పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో మనం కింద వైపు బోర్డర్ అనేది ఆ డిజైనర్ బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ మళ్ళీ కూడా జరీ బోర్డర్ అనేది కూడా మనం చక్కగా మనం అందంగా క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది. రేట్స్ కూడా మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ కే వస్తుంది అనమాట. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి చక్కగా ఇలా వస్తుందండి. పైన వచ్చేకాడికి మనకి రాయల్ బ్లూ కాంబినేషన్స్తో మనం వీవింగ్, కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పైన బే పింక్ తో మనం బోర్డర్స్ అనేది హైలైట్ చేసాం. దీంతో కూడా మన దగ్గర కలర్ కాంబినేషన్స్ అనేది స్టాక్ ఉందండి, అవైలబుల్ ఉంది. ఓకే అండి. దానిలోనే ఇంకా 2 కలర్స్ ఉన్నాయి, మొత్తం 3 కలర్స్ అండి. మనం ఇందాక వచ్చి కాఫర్ సల్ఫేట్ బ్లూ చూసాం, ఇది వచ్చేకాడి చక్కగా మనకి ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ స్పాట్ కలర్ పైన మన కాంబినేషన్స్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పైన వచ్చేకాడికి నేవీ బ్లూ తో ఉంటుంది, కింద వైపు వచ్చే బోర్డర్ అంతా కూడా మనం ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ హైలైట్ చేసామండి. ఇది వచ్చేకాడికి మంచి ప్యారెట్ గ్రీన్ పైన కూడా మనం ఒక కల్నేత గ్రీన్ కలర్ తో రాయల్ బ్లూ కాంబినేషన్ పైన షోల్డర్ వైపు హైలైట్ చేసాం. ఇంకోటి వచ్చేకాడికి మనకి ఆరెంజ్ కలర్ అండ్ బే పింక్ కాంబినేషన్స్ తో కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నామండి. బాగుంటుంది అనమాట. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది, పేపర్ సిల్క్స్ పైన డిజైనర్ శారీ. రేట్ కూడా మనకి చాలా రీజనబుల్ అండి, ఓన్లీ మనం 1700 కే మనం ఈ శారీ ఇస్తున్నాం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1700 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. మన షోలో శాంపిల్కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాము. అలాగే మనకి కుకట్పల్లి అండ్ ఈఎస్ఐ 2 షోరూమ్స్లో కూడా హోల్సేల్ ఉంటుంది. మీరు తప్పకుండా మనకి బనారస్ లో కోరా మీద ఫాలింగ్ మెటీరియల్ అనమాట, బాగుంటుందండి. చాలా ఫాలింగ్ గా ఉంటుంది అనమాట. ఒక జార్జెట్ శారీ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఒక డిఫరెంట్ గా మనకి కోరా సిల్క్స్ పైన ఫాలింగ్ మెటీరియల్ హైలైట్ చేశారు. చక్కగా మనకి పళ్ళు వచ్చేకాడికి చాలా అందంగా మనం ఒక చిన్న పళ్ళు అనేది ఒక స్టైలిష్ గా మనం హైలైట్ చేసామండి. మనకి మంచి మెహందీ గ్రీన్ శారీ వచ్చేకాడికి రాయల్ బ్లూ ఉంది కాబట్టి ఆ రాయల్ బ్లూ కాంబినేషన్ మెహందీ గ్రీన్ తో ఒక లతలాగా ఒక టర్నింగ్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. రెండు వైపులా మిడిల్ లో చూసినట్లయితే జరీ అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్స్ ఒక బుటీ స్టైల్ లాగా మనం అందంగా క్రియేట్ చేస్తూ ఇచ్చాం. శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. శారీ అంతా కూడా ఒక స్టైలిష్ గా మనం డిజైన్ అనేది ఒక ప్యాటర్న్ అనేది చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. కింద వైపు బోర్డర్ కాడి నుంచి ఒక లతలాగా మనకి చాలా అందంగా మనం ఒక చక్కటి ఒక డిజైన్ అనేది మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ మళ్ళీ జరీతో మనం ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది కూడా మనం ఫ్లవర్స్ అనేది కూడా చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. ఇట్లా మొత్తం శారీ అంతా కూడా మనకి ఆ లతలు అనేది క్రాస్ లైన్స్ తో చాలా అందంగా మనం తీసుకున్నామండి. ఈ కోరా సిల్క్ పైన బోర్డర్ చూసినట్లయితే మెహందీ గ్రీన్ ఉంటుంది. మెహందీ గ్రీన్ పైన కూడా మనం జరీతో ఆ టర్నింగ్ బోర్డర్ అనేది చాలా చిన్న టర్నింగ్ బోర్డర్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాం. కింద వైపు చూసినట్లయితే మనకి చాలా అందంగా మనకి అదే బోర్డర్ కంటిన్యూ అవుతూ తీసుకున్నామండి. దీంతో కూడా మన దగ్గర రాయల్ బ్లూ కలర్ సేమ్ ఉంటుంది. ఈ కాంబినేషన్ అనేది చేంజ్ అవుతూ తీసుకున్నాం అన్నమాట. డిజైనింగ్ లో కలర్స్ అనేది చేంజ్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా బేస్ మాత్రం సేమ్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి రాయల్ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది. వన్ సైడ్ బోర్డర్, వన్ సైడ్ మనకి హ్యాండ్స్ కి వచ్చేకాడికి బోర్డర్. దీనిలో కలర్స్ ఉన్నాయి అన్నారు కదా, ఇంకో కలర్ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి సేమ్ రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో ఇందాక మనం మెహందీ గ్రీన్ తీసాం. ఇది వచ్చేకాడికి చాలా అందంగా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఈ విధంగా మనకి శారీ అంతా కూడా మనకి అందంగా ఆరెంజ్ కలర్ తో లతలాగా జరీ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చాం. రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ అండి. శారీ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. రేట్ వచ్చేకాడికి ఓన్లీ 2050 రూపీస్ కే మనం ఈ శారీ ఇస్తున్నాం. ఓకే, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2050 రూపీస్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. సిల్క్ కోటాలో వెరైటీ అనమాట. చాలా అందంగా మనం సిబురి ప్రింట్ అనేది మనం హైలైట్ చేసామండి. బోర్డర్స్ చూసినట్లయితే మనం జూట్ కలర్ అండ్ మోతీస్ తో మనం చాలా చక్కగా మనం బోర్డర్స్ అనేది హైలైట్ చేసాం. ఇదే బోర్డర్ మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా వస్తుంది. అంటే బోర్డర్స్ చూసినట్లయితే చాలా అందంగా మనం జూట్ బోర్డర్స్ ఇచ్చాం. జూట్ బోర్డర్స్ ఇస్తూ మోతీస్ తో మనం ఒక చిన్న పైపింగ్ అనేది హైలైట్ చేసాం. అదే విధంగా మనం ఒక ముగ్గు డిజైన్స్ తో కూడా మనం జరీ పిటాయి వర్క్ అండ్ స్మాల్ సైజ్ మోతీస్ తో కూడా ఒక బోర్డర్ అనేది చాలా అందంగా హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర మనకి కింద వైపు బోర్డర్ కూడా 3 సైడ్స్ కూడా హ్యాంగ్ అయ్యే విధంగా వస్తుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే చాలా అందంగా మనం ఒక సిబురి ప్రింట్ అనేది చాలా స్టైలిష్ గా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. పింక్ కలర్ అండ్ మస్టర్డ్ కలర్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్ అండ్ రాయల్
రాయల్ బ్లూ అండ్ మనకి ఒక పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఇట్లా మనకి మల్టిపుల్ కాంబినేషన్స్ తో మనం చాలా చక్కగా మనం ఒక డిజైనర్ గా మనం ఈ సిల్క్ కోట్ అని హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఈ సారీకి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్స్ తో మనం బ్లౌజ్ అనేది చాలా అందంగా మనం తీసుకున్నాము. ఫుల్ హ్యాండ్స్ ఇస్తూ మనం హ్యాండ్స్ అంతా కూడా నెట్టెడ్ తో మనం వర్క్ అనేది మనం చక్కగా తీసుకున్నాం. శారీ అంతా కూడా ఒక జూట్ లైన్స్ తో మనం సేమ్ బోర్డర్ లో ఉన్న మెటీరియల్ మనం తీసుకున్నాం అనమాట. కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 2500 రూపీస్ పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉంటాయా? దీంతో కూడా మన దగ్గర కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. షిఫాన్ మెటీరియల్ అన్నమాట. షేడెడ్ బాగుంటుంది, మంచి షేడెడ్ అండి. మంచి పికాక్ బ్లూ కలర్ తీసుకుని లైట్ అండ్ డార్క్ షేడ్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. హైలైట్ చేస్తూ ప్యూర్ షిఫాన్ కాబట్టి మనం మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా చక్కగా మనం ఒక మిర్రర్ వర్క్ అండ్ ఒక జరీ వర్క్ తో మనం చక్కగా ఒక చిన్న చిన్న బుటీస్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. బోర్డర్ చూసినట్లయితే ఒక కట్ వర్క్ మిర్రర్ బోర్డర్ అనేది మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. చాలా బిగ్ సైజ్ బంజారా మిర్రర్స్ తో మనం కట్ వర్క్ లాగా హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ పిటాయ్ వర్క్ తో కూడా మనం ఒక లీఫ్ అనేది మనం చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కానివ్వండి, కింద వైపు బోర్డర్ లో కూడా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము ఈ బోర్డర్ అనేది. ఓకే, మొత్తం 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ ఉంటుంది. సేమ్ 3 సైడ్స్ కూడా అదే బోర్డర్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. వీటిలో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా కలర్ కాంబినేషన్ అనేది అవైలబుల్ ఉంటుందండి. ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా ఇలాంటి షిఫాన్స్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది చాలా బాగుంటాయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క అందమైన డిజైన్స్ తో ఉంటుంది. వీటిలో కూడా మన దగ్గర కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి రా సిల్క్ బ్లౌజ్ ఉంటుందండి. రా సిల్క్ బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేకాడికి మిర్రర్ వర్క్ కట్ వర్క్ బోర్డర్ తీసుకున్నాం. దీనిలో కలర్స్ ఉంటాయండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1950 రూపీస్ పడుతుంది. 1950 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. అలాగే 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. షిఫాన్స్ లోనే వెరైటీ అన్నమాట. చక్కగా మనకి ఆఫ్ వైట్ కాంబినేషన్ పైన ఒక చక్కగా మనం ఒక గ్రీన్ కలర్ లీఫ్ తో మనం చాలా అందంగా మనం క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ చేసామండి. క్రీపర్ అంతా కూడా మనం మంచి రెడ్ కలర్ ఇచ్చాం. క్రీపర్ అండ్ ఫ్లవర్స్ అంతా రెడ్ కలర్, లీఫ్ వచ్చేకాడికి చక్కగా మనం ఒక మెహందీ గ్రీన్ కాంబినేషన్ తో లీఫ్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేస్తూ ఈ షిఫాన్ పైన అంతా కూడా అందంగా క్రియేట్ చేస్తూ ఇచ్చామని. బోర్డర్ చూసినట్లయితే మనకి మెహందీ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ ఒక చిన్న చిన్న డాట్స్ లాగా మనం షోల్డర్ బోర్డర్ అనేది అందంగా హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ శారీ అంతా కూడా అండి కింద వైపు వచ్చేదంతా కూడా మనకి షిఫాన్ బేస్ తీసుకుని ప్రింట్ అనేది మిస్ చేస్తూ మన ప్రింట్ లేక ఉంది కాబట్టి మనం వర్క్ అనేది చాలా చక్కగా మనము ఒక కాంతా వర్క్ స్టైల్లో మనం అందంగా మనం ఒక రౌండ్ సర్కిల్స్ లాగా ఎంబ్రాయిడరీతో హైలైట్ చేసాము. పైన ఉన్నట్టుగానే బోర్డర్ కూడా మనం చిన్న చిన్న డాట్స్ తో మనం చక్కగా మనం హైలైట్ చేసామండి. ఇలాంటి షిఫాన్స్ లో మన దగ్గర ఒక్కొక్క శారీ ఒక్కొక్క అందమైన కాంబినేషన్స్ మన దగ్గర అందమైన డిజైన్స్ తో మన దగ్గర స్టాక్ అనేది 2 షాప్స్ లో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి విఘ్నేశ్వరాలో రేట్ కూడా చాలా రీజనబుల్ అండి. ఓన్లీ 1290 రూపీస్ కే మనకి ఈ సారీ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఫ్లవర్ కలర్. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి సేమ్ ఫ్లవర్ కలర్ తో మనం రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం. హ్యాండ్స్ కి వచ్చేకాడికి ఆ చిన్న డాట్స్ అనేది మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1290 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. హాఫ్ అండ్ హాఫ్ సారీ, డిజైనర్ సారీ అన్నమాట. ఫాలింగ్ మెటీరియల్ మనకి 2.5 మీటర్ అంతా కూడా మనం ఒక క్రేప్ మెటీరియల్ తో చాలా చక్కగా మనం చాలా అందంగా ఒక డిఫరెంట్ డైయింగ్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. మిడిల్ పార్ట్ అంతా బోర్డర్ చూసినట్లయితే చాలా చక్కగా మనం ఒక పిటాయ్ వర్క్ తో చాలా లెంతీగా బోర్డర్ అనేది అందంగా క్రియేట్ చేసాం. అదేవిధంగా పింక్ కలర్ ఒక బీట్స్ వర్క్ అనేది కూడా గోల్డ్ కలర్ బీట్స్ వర్క్ అండ్ మోతీస్ కూడా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామన్నమాట. ఇట్లా మనకి 3 సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది చాలా చక్కగా పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి అందమైన బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఇది లంగావోని స్టైల్ అండి. 2.5 మీటర్ అంతా కూడా క్రేప్ ఉంటుంది. తర్వాత వచ్చేకాడికి కుచ్చులోకి అంతా కూడా మనకి నెట్టెడ్ మెటీరియల్ ఉంటుంది అనమాట. చాలా చక్కగా మనకి మంచి గ్రీన్ కలర్ నెట్టెడ్ తీసుకున్నాం. లెక్స్ గ్రీన్ బోర్డర్ లో మనం పిటాయ్ వర్క్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కుచ్చుల దగ్గర కూడా మనం ఆ పిటాయ్ వర్క్ జరీతో చాలా చక్కగా మనం అందంగా ఒక గ్రాండ్ లుక్ వచ్చే విధంగా కుచ్చులో కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. హైలైట్ చేస్తూ థ్రెడ్ బూటీస్ కూడా మనం సేమ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ తోనే మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. హెవీ అండ్ గ్రాండ్ తో మనం పైన ఉన్నట్టుగానే షోల్డర్ బోర్డర్ మనం ఇక్కడ పిటాయ్ వర్క్ అండ్ సేమ్ బోర్డర్ తో మనం కంటిన్యూ చేస్తూ అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. బాగుంటుందండి. ఇలాంటి ఫాలింగ్ మెటీరియల్ కూడా మన దగ్గర స్టాక్ అనేది 2 షాప్స్ లో కూడా వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటాయండి. అంటే మన దగ్గర ఆల్ వెరైటీస్ ఆల్ ఫ్యాబ్రిక్స్ పెట్టుబడుల సారీస్ కానీ మన దగ్గర వెరైటీస్ అనేది ఉంటుందన్నమాట. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి లెక్స్ గ్రీన్ కాంబినేషన్స్ తో బ్లౌజ్ తీసుకున్నాం. మెటీరియల్ మనం రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నాం. హ్యాండ్స్ కి వచ్చేకాడికి సేమ్ హ్యాండ్స్ ఉంటుందండి. 2 వేరియేషన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. అంటే షోల్డర్ పార్ట్ లో ఉన్నటువంటి డిజైన్ అండ్ కుచ్చుల పార్ట్ డిజైన్. రేట్ కూడా మనకి చాలా రీజనబుల్ రేట్స్ కే వస్తుంది. ఓన్లీ 3050 రూపీస్ కి మనం ఇంత గ్రాండ్ సారీ అనేది ఇస్తున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3650 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.
చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది వాల్టీ సొగస్యూడి తరమా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.